So good morning, one and all. Yeah, my dear faculty and my dear students, it's a happy moment to see you all, and I'm very happy to interact with you people on behalf of the purpose. What you communicated, right? So yes, as she announced, I'm Mr. Mahesh Tammadi, and as you know that I'm the motivational speaker and personality development trainer. Of course, I do have 8+ years of enriched experience in this trainings and motivation concepts, along with my master degree, like as she communicated. Yes, from Usmania University, I had done my master degree in 2013. Yes, of course. In my past, since 8 years, I have been interact with like you people only all the time. Just I interact with student schools and colleges, like unemployed, employees, and also I'm very happy to and I'm very proud to say one thing about in my profession, and also I give mental counseling to the mental disordered people, like those who suffer with kind of things like love, like failure, like disaster things. And also I give the mental counseling to new married couple, like because yes, when two people gathered at one, so definitely there will be little disturbances and all those things. Yes, fine. So better I'll continue in Telugu. Is it fine to you? Oh, thank you so much. Chalo. So first of all, thank you so much, sir. Thank you, Malaysian Garu, to give you this opportunity to interact with my buddies. Because yes, of course, all are equal to me. Like you people are like me only. Yes, I never feel that I'm a designated person, because yes, I was there once upon a time, and yes, I experienced it as a student, and I experienced it as a common human. Yes, so now I'm here to share a few of things with you that, like ఇక్కడ సార్ వాళ్ళ కాంటాక్ట్ అయినప్పుడు, సార్ మా పిల్లలకి కూడా మీ నుండి సెమినార్ కావాలి, లైక్ అట్లీస్ట్ 30 minutes అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి. ఎస్, నేను నాకున్న ఈ 8 years ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడైనా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే, ఫస్ట్ ఐ షుడ్ నో ద పర్పస్. ఫస్ట్ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను, ఒక ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే నాకు ఆ పర్పస్ ఏంటో తెలిసి ఉండాలి. సో ఇక్కడ సార్ వాళ్ళకి సార్ వాళ్ళ కాల్ చేసి అడిగినప్పుడు, సార్ మీరు ఏ టాపిక్తో అప్రోచ్ అవ్వగలరు? టాపిక్ అంటే ఏం లేదు, అందరు స్టూడెంట్సే కదా, సో సరదాగా మనం స్టడీ మీనే మేము వాళ్ళతో అప్రోచ్ అవుదాము అని చెప్పేస్తాను. ఫైన్. ఎస్, ఇంకా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, అంటే స్టూడెంట్ అనగానే అందరూ మనకి ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే స్టడీ వెల్, స్టడీ వెల్, స్టడీ వెల్, స్టడీ వెల్, స్టడీ హార్డ్, స్టడీ హార్డ్, స్టడీ హార్డ్. ఐ థింక్ ఇంకా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అబ్బా ఎవరు చూసినా ఇంకా చదువు గురించైనా చెప్పడం, ఎంతసేపు చదువు చదువు చదువు, ఇంకో లోపం ఉండదా అని చెప్పేస్తాను కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ స్టూడెంట్ దశ నుండి వచ్చాను కాబట్టి. ఎస్, సో ఈరోజు డిఫరెంట్గా ఏదైనా ఒక టాపిక్తో మీకు అప్రోచ్ అవుతున్నాము అంటే, ఫస్ట్ మనం తెలుసుకుందాము అసలు ఈ స్టడీ మనకు ఎందుకు, ఎందుకు చదవాలి? ఎవరైనా చెప్పగలుగుతారా? పర్లేదు, నాకు ఇచ్చిన టైంలో మీ నుండి క్వశ్చన్స్ కూడా తీసుకోగలుగుతాను. మనం ఎందుకు చదవాలి చెప్పగలుగుతారా ఎవరైనా? సో నో ఆన్సర్స్. ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఇందుకోసమే చదవాలేమో, కనీసం ఆ రోజు ఆన్సర్ చేయగలుగుతాను చదువుకుంటే, ధైర్యం వచ్చేస్తుంది. అమ్మాయి కరెక్ట్? సి అప్రాక్స్ సార్ ఇక్కడ ఎంత ఉంటారండి స్ట్రెంగ్త్? అప్రాక్స్ ఎంతమంది ఉంటారు? 400+ ఉన్నారా? ఫైన్. చూడండి, 400+ ఉన్నారు. ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్, ఎందుకు చదువుకోవాలి అని చెప్పేసి. సో ఎవ్రీవన్ వాజ్ లైక్, ఓ దట్స్ గ్రేట్ హీరో, థ్యాంక్ యూ, అట్లీస్ట్ యూ ట్రైడ్. ఎస్, ఫైన్. సో ఇందుకోసమే చదువుకోవాలి. యాక్చువల్గా మనమంతా కూడాను నిన్న మొన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. సో ఇంటర్మీడియట్ వరకు మన చదువు ఎలా సాగింది, లైక్ అంటే మనం ఏం అచీవ్ అవుతూ వచ్చాము, అసలు ఎందుకు చదువుతున్నాము, ద పర్పస్. ఎవ్రీవేర్ ద పర్పస్. మనం
ఎక్కడైనా ఖచ్చితంగా మీరు చదువుకోవాలి అని గ్యారంటీ లేదు, నేను చెప్పాల్సి వస్తే. బట్ చదువుకోవాలని ఆలోచన మీకు వచ్చింది, మీరు ఇక్కడ దాకా వచ్చారు, దట్స్ ఫైన్. బట్ ఏంటంటే వేరెవర్ యూ స్టెప్, మీరు ఎక్కడ అడుగు పెట్టాల్సి వచ్చినా కూడా ఫస్ట్ యూ షుడ్ నో ద పర్పస్. మీ పర్పస్ మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మన పర్పస్ మనకు తెలిసి ఉంటుందో డెఫినెట్లీ వి ఫుల్ఫిల్ ద థింగ్స్. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏమనుకొని మనం ఒక చోట అడుగు పెడుతున్నామో, ఆ పర్పస్ మనకు తెలిస్తే డెఫినెట్లీ వి గెట్ ద థింగ్స్. లైక్ అడుగు పెట్టడం మామూలుగా అంటామంటే మన రోజువారీ లైఫ్లో, లైక్ మన అంటే స్టడీ లైఫ్ అయి ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, ఫర్దర్గా మన కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ లైఫ్ అయి ఉండొచ్చు, ఎక్కడైనా కూడా మనం ఒక చోట అడుగు పెడుతున్నాము అంటే, మన కాలు కదుపుతున్నాము అంటే డెఫినెట్లీ బిహైండ్ దట్ ద మస్ట్ బి ద పర్పస్. పర్పస్ ఒకటి తెలిసి ఉండాలి. మన కాలు కదుపుతున్నాము అంటే మనకు ఆ పర్పస్ తెలిసి ఉండాలి. మూమెంటింగ్ ద లెగ్, LEG. యాజ్ యూ నో దట్ LEG స్టాండ్స్ ఫర్ లెగ్, దట్స్ ఇట్. లెగ్, కాలు అంతే, దట్స్ ఇట్. బట్ ఐ షుడ్ సే దట్ లర్న్, ఎర్న్, గ్రోత్. ఇఫ్ దెర్ ఈస్ నో దీస్ త్రీ థింగ్స్, బెటర్ డోంట్ గో ఎనీవేర్, బీ దేర్. అక్కడే ఉండండి. మీరు కాలేజ్కి వెళ్తున్నారా, క్యాంటీన్కి వెళ్తున్నారా, లేకపోతే మీరు ఏదైనా వర్క్ చేయడానికి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్ళినా కూడా వితౌట్ ద పర్పస్ ప్లీజ్ డోంట్ గో ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఒక చోటికి వెళ్తున్నాము అంటే, మన కాలు కదుపుతున్నాము అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 థింగ్స్ మన బ్రెయిన్లో ఉండాలి. లర్న్, LEGలో లర్న్, L స్టాండ్స్ ఫర్ లర్న్, ఎర్న్, గ్రోత్. ఎస్, ఏం నేర్చుకుంటున్నాము, ఏం సంపాదిస్తున్నాము, దాని ద్వారా ఎంత ఎదుగుతున్నాము, ఈ 3 థింగ్స్ తెలియనప్పుడు మనం అస్సలు ఎక్కడికి కూడా మన కాలు కదపాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ఒక చోట ఉండిపోతామో, ఉండలేము. బికాస్ వేర్ అంటే డిజాబుల్స్, వేర్ ఎనేబుల్ క్యాండిడేట్స్, రైట్? సో ఖచ్చితంగా మనం ఏదో ఒక చోటికి మూవ్ ఆన్ అవుతూనే ఉంటాం మనం. సో అలా కదులుతూ ఉన్నప్పుడు ప్రతిసారి తెలియాలి, నేను ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, వై 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 ప్రతిసారి క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు నేను వెళ్తున్నాను. ఎస్, వీఆర్ హియర్ నౌ, యూ పీపుల్ ఆర్ హియర్. మీరందరూ కూడా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని వచ్చారు. సో యూ పీపుల్ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్, ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఎట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. బికాస్ నేను చూసుకుంటాను మీకు చెప్పినట్టుగానే లర్న్, ఎర్న్, గ్రోత్ అని చెప్పేసి. నాకు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి కాల్ వచ్చింది, వాళ్ళు రమ్మన్నారు. సో వై షుడ్ ఐ గో? దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, రైట్? అదేదో మహారాష్ట్ర స్టేట్లో అనుకుంటాను, మహారాష్ట్ర కాదు, తమిళనాడు, ఐ థింక్ సో. ఒక విశ్వేశ్వరయ్య పేరు మీదనే 200కు పైగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఎందుకు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఇక్కడ నాకు పిలిస్తే నేను రావాలి? ఈవెన్ ఐ చెక్. ఎస్, ఐ రియలైజ్డ్ అండ్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ బికాస్ ది కాలేజ్ హ్యాస్ అ నేమ్, ది కాలేజ్ హ్యాస్ అ ఫేమ్. నౌ యూ ఆర్ హియర్, నౌ యూ ఆల్ ఆర్ హియర్. ఎస్, ఐ ప్రౌడ్లీ సే దట్ యూ చూజన్ అ రైట్ డెసిషన్. అండ్ బట్ ఈస్ ఐ విల్ ఆస్క్ వన్ థింగ్. సరదాగా మీరంతా ఇక్కడ దాకా వచ్చారు, ఇంకా ఫర్దర్గా మీ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏం చెప్తారు, ఏం నేర్చుకుంటారో సెకండరీ. హానెస్ట్గా చెప్పండి, ఇంతవరకు ఇక్కడ ఎవరైనా సరదాగా దొంగతనం చేశారా? దట్స్ గుడ్, దట్స్ గుడ్, పర్లేదు, నేను ఒప్పుకుంటాను. అంటే సరదాగా ఏదో ఒక చోరీ చేస్తుంటాం కదా. ఎవరైనా ఇక్కడ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? లైక్ అంటే మామిడి తోటలు, జామ తోటలు ఉంటాయి కదా, లైక్ మ్యాంగో, గోవా. దట్స్ గ్రేట్. సో బడి ఎప్పుడైనా ట్రై చేసామా? ఎవరి తోటలోనైనా మామిడికాయలకు, జామకాయలకు దొంగతనం కోసం ట్రై చేస్తుంటామా? ఎస్, అఫ్ కోర్స్. విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే తెలుస్తుంది. అరే ఏమి మా సార్ వాళ్ళు ఎందుకు పిలిచారు, ఈ మనిషి ఎందుకు స్టేజ్ మీదకి వచ్చాడు, తిను అనౌన్స్ చేసినప్పుడు మాత్రం చాలా ఇంత లెంగ్తీగా చెప్పేసింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి దొంగతనం చేశారని అడిగితే ఏం మాట్లాడుతున్నాడు? ఎస్, అఫ్ కోర్స్, ఫైన్. ఎవరైనా ధైర్యం చేసి నేను ఒకసారి ట్రై చేశాను ఎనీ ఆఫ్ ద ఫ్రూట్ అనుకొని ఉంటే నా కోసం ఒకసారి మీరు హ్యాండ్ రేస్ చేయగలిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సిస్టర్. యువర్ గుడ్ నేమ్ సిస్టర్? మే నో గుడ్ నేమ్? చందన. ఎస్, ఫైన్. సో ఐ థింక్ ఇన్ హ్యాండ్ పింక్ పేపర్ లాస్ట్. ఎస్, మీరే సార్. మీ పేరు సార్? బ్లాక్ మాస్క్ మీరే. యువర్ నేమ్? ఓకే, వీక్షిత్. ఓహో, అచ్చా, ఓకే. సో మీ పేరు మాత్రం మీరు సరిగా చెప్పుకోలేరు, ఆ పిల్లోడి పేరు మాత్రం చాలా అవసరం పడుతున్నారు. ఓకే, నో వరీస్. థ్యాంక్ యూ బ్రదర్, యూ కెన్ సిట్. అండ్ థ్యాంక్ యూ సిస్టర్.
ఎస్ నేను చెప్తాను. జస్ట్ ఇమాజిన్, అఫ్ కోర్స్ మీరంతా కూడా అందులో పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చు, బట్ నేను ఒక విషయం చెప్తాను. జస్ట్ ఇమాజిన్, మీ అందరికీ ఇమాజినరీ పవర్ ఉండే ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, మామూలుగా మనం ఈ మ్యాంగోస్ కోసం కానీ, గోవాస్ కోసం కానీ, ఎనీ ఆఫ్ ద ఫ్రూట్ కోసం ఎవరిదైనా ఆ తోట ఉంటుంది కదా, అందులోకి చోరీకి వెళ్ళినప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. సీన్ వన్ జస్ట్ ఇమాజిన్, మామూలుగా ఫ్రెండ్తో కలిసి ఆ ఫెన్సింగ్ దాటేసి లోపలికి జంప్ చేస్తాం. ఎందుకంటే మనం వెళ్తుంది దొంగతనంగా తెచ్చుకోవడానికి కాబట్టి మనం మెయిన్ గేట్ నుండి వెళ్ళాం. ఫెన్సింగ్ జంప్ చేసేసి దొంగతనంగా లోపలికి వెళ్ళి ఉంటాం. లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సీన్ జరుగుద్ది. ఏంటంటే ఏం చెప్తారు, కాపలా పర్సన్ ఉంటారు కదా, సో ఆ సెక్యూరిటీ పర్సన్ కానీ లేదంటే అక్కడ ఉన్న ఒక డాగ్ కానీ సౌండ్ చేస్తూ ఎవరో వారు అంటే మనం ఫస్ట్ మళ్ళీ ఏం చేస్తాము, ఆ ఫెన్సింగ్ జంప్ చేసి బయటకు వచ్చేస్తాం. ఎంప్టీ హ్యాండ్స్ బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అనుకుంటాం మన ఫ్రెండ్ తోటి, ఏమంటామంటే బా టైంకి రావాలా, ఒక్కటి కూడా తెచ్చుకోలేకపోయాం కదా, వీడు కానీ నాకు బయట దొరకాలి, రాయి పెట్టి కొట్టేస్తాం. లేదంటే నైట్ టైంలో అవుతాము, పక్కా వీడి పని చేద్దాం. ఎందుకంటే మనం ఫెన్సింగ్ దాటి అంత డేర్ చేసి దొంగతనంగా లోపలికి ఫ్రూట్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ కాపలదారు వచ్చాడు కదా, సో మనం ఎంప్టీ హ్యాండ్స్తో బయటకు వచ్చాం. డిస్సాటిస్ఫాక్షన్ ఎంత అంటే డే మొత్తం అదొక డిస్సాటిస్ఫాక్షన్ లోపల క్యారీ అవుట్ అవుతుంది. ఇంత డేర్ వేసి మరి నేను ఆ ముళ్ళులు గుచ్చుకుంటే ఆ ఫెన్సింగ్ ఏదో గిరిగిపోతే కూడా నేను జంప్ చేస్తాను. ఎంప్టీ హ్యాండ్స్తో బయటకు వచ్చా. గ్రేట్ డిస్సాటిస్ఫాక్షన్, ఎంప్టీ హ్యాండ్స్తో బయటకు వచ్చామని వాడి మీద పగబట్టేస్తాం. ఇది సీన్ 1. సీన్ 2 జస్ట్ ఇమాజిన్, సేమ్ ఫెన్సింగ్ జంప్ చేసేసి లోపలికి మనం వెళ్ళుంటాము. లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకుని ఉంటాం. మనం కొన్ని ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత కపుల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోగానే ఈలోపు ఆ కాపలా పర్సన్ వచ్చేస్తారు, లేకపోతే డాగ్ వచ్చేస్తారు సౌండ్ చేసుకుంటూ, అరే ఎవరు అక్కడ అని చెప్పేసి మళ్ళీ మనం ఫస్టే బయటకు వచ్చేస్తాం, జంప్ చేస్తాం. బయటికి జంప్ చేసేసి ఇప్పుడు కూడా మన ఫ్రెండ్తో మనం డిస్కస్ పెడతాం. ఏమనుకుంటాం తెలుసా, వీడు ఇప్పుడే రావాలా, అరే నేను గట్టిగా 4 కూడా తెచ్చుకోలేదు, ఈవెన్ ఐ డిడ్ గెట్ 4, ఒక 4 కూడా తెచ్చుకోలేదు, అప్పుడే రావాలా. నేను అనుకున్నా అట్లీస్ట్ ఒక 10 మ్యాంగోస్ అయినా తెచ్చుకుంటానేమో అనుకున్నాను నేను, అట్లీస్ట్ ఒక 20 గోవాస్ అయినా తెచ్చుకుంటానేమో అనుకున్నాను నేను. వాడప్పుడే రావాలా, వాడిదంతా సొమ్మంతా నేను దోసుకుపోతున్నట్టు, ఒక 10 తెచ్చుకుంటానేమో కదా, ఓ 5 మినిట్స్ ఆగి ఉండొచ్చు కదా. గ్రేట్ డిస్సాటిస్ఫాక్షన్. అప్పుడు కూడా మనం వాడి మీద పగబడతాం. ఏమంటాం తెలుసా, వీడు బయట దొరకాలి, రాయి పెట్టి కొడతా, ఆ కుక్క పని నేను ఎప్పుడో చేస్తా. ఇలా మనం ఫ్రస్ట్రేట్ అవుతాం. మనం డే అంతా ఇదే క్యారీ అవుట్ అవుతుంది మనకు, ఆ ఫ్రస్ట్రేషన్ లోపల అలాగే ఉంటుంది. ఏంటి, మనం ఫ్రూట్స్ కోసం ఆ దొంగతనంగా వెళ్ళినప్పుడు అసలు ఈ దొంగ ఏంటి, ఈ స్టోరీ ఏంటి, అసలు ఈ చోరీ ఏంటి అనే ఆలోచన మీకు ఉండొచ్చు. డియర్ స్టూడెంట్స్, ఒకటే విషయం చెప్తాను, ఐ డోంట్ వాంట్ కిల్ యువర్ టైం, బికాస్ టైమ్ ఈజ్ ప్రెషియస్. ఐ నో దట్. మనం దర్జాగా వెళ్ళట్లేదు, దొరలాగా వెళ్ళట్లేదు, ఓనర్లాగా వెళ్ళట్లేదు, లోపలికి ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి దొంగతనంగా వెళ్తున్నాం. దొంగతనంగా వెళ్ళినప్పుడు కూడా మనం ఎంప్టీ హ్యాండ్స్తో వస్తే ఆ క్షణం మనం అనుకుంటున్నాము, వాడి మీద పగబడుతున్నాము, వాడి మీద కోపాన్ని పెంచుకుంటున్నాము, వీడు ఇప్పుడే రావాలా అని చెప్పేసి. ఎంప్టీ హ్యాండ్స్తో ఉంటే కొన్ని తెచ్చుకున్నప్పుడు అప్పుడే పోయింది వీడి సొమ్ము అని చెప్పేసి. దొంగతనంగా ఫ్రూట్స్ కోసం లోపలికి వెళ్ళిన మనం ఎంప్టీ హ్యాండ్స్తో బయటకు వస్తేనే ఇంత డిస్సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నాం కదా. మరి ఈరోజు మీరు దొరలాగా ఫుల్లీ ఫార్మల్గా మీరు లోపలికి ఒక స్టూడెంట్గా వచ్చారు కదా, ఎవ్రీడే బయటికి ఏం తీసుకొని వెళ్తున్నారు? చెక్ యువర్ సెల్ఫ్. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు పడేద్దాం, ఫ్రూట్స్ వస్తాయి. 100 రూపీస్ పడేద్దాం, ఫ్రూట్స్ వస్తాయి. ఎస్, వీ కెన్ గెట్ ఇట్. ఈవెన్ దో మనం సరదాగా దొంగతనం కోసం లోపలికి వెళ్ళాము, ఎంప్టీ హ్యాండ్స్తో బయటకు వస్తే మాత్రం అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నామే, అంత అవమానంగా ఫీల్ అవుతున్నామే, అంత చేతగాంతనంగా ఫీల్ అవుతున్నామే. ఈరోజు మీరందరూ కూడా ఫార్మల్ స్టూడెంట్స్ హియర్, మీరందరూ కూడా చాలా ఫార్మల్గా స్టూడెంట్స్ ఇక్కడ. అందరూ కూడా చాలా లీగల్గా మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి మీరు ఒక ప్రొసీజర్లో వెళ్ళేసి ఒక స్టూడెంట్గా ఇక్కడ మీరు ఎన్రోల్ అయిపోయినారు. డోంట్ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్స్. ఎవ్రీడే, ఏ రోజు కూడా మీరు ఒక ఎజెండాతో లోపలికి రాకండి. బట్ ఎట్ ద ఎండ్ ఎవ్రీ డే ఈ కాలేజ్ గేట్ దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి, ఈరోజు నేను ఏం తీసుకెళ్ళగలుగుతున్నాను. దొరలాగా వచ్చాను కదా లోపలికి, నా కోసమే ఇంత క్యాంపస్, నా కోసమే ఇంత ఫర్నిచర్, నా కోసమే ఇంత ఫ్యాకల్టీ, నా కోసమే ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్, నా కోసం ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రతిదీ నా కోసం సెటప్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఏం తీసుకెళ్తున్నాను, ఎంప్టీ హ్యాండ్స్, ఎంప్టీ బ్రెయిన్ అని ఒక్కసారి మీరు చెక్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ విల్ ఫుల్ఫిల్ యువర్ అచీవ్మెంట్స్. దట్స్ మై గ్యారంటీ.
Yes, team. So please be focused on that. And of course, yes, మనకి మీ కెరియర్లో ఈ ఇంజనీరింగ్ లైఫ్లో ఇంకో 4 years ఉంటుంది. ఈ నెక్స్ట్ 4 yearsలో మీరు ఎంత నేర్చుకుంటారు, తర్వాత మీ యొక్క అచీవ్మెంట్స్ ఏముంటాయి, లైక్ మీరేం సంపాదించాలనుకుంటున్నారు, మీరేం సాధించాలనుకుంటున్నారు, సెట్ అప్ దట్ గోల్. సో ఒక గోల్ కూడా సెట్ చేసుకోండి, ఎందుకంటే వితౌట్ పర్పస్ దెర్ ఈజ్ నో యూసేజ్ ఎట్ ఆల్. ఒక పర్పస్ని మీరు క్రియేట్ చేసుకోండి, ఒక పర్పస్ని మీరు పిన్ చేసుకోండి, డెఫినెట్లీ యూ విల్ అచీవ్. ఐ థింక్ ఆల్ ద పీపుల్ ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడే వచ్చారు కాబట్టి అరౌండ్ ఎంత 18-19 years ఏజ్ ఉంటాయా, ఒక 16 or 15 ఉంటాయా, 25 ఉంటాయా? సరే అడగొద్దంటారు, మంచిది కాదు, సో నేను అడిగే ప్రయత్నం చేయట్లేదు. బట్ యు నో దట్ మీరంతా కూడాను మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. ఐ నో మీ ఏజ్ ఈ స్టేజ్లో ఎలా ఉంటుంది అనేది, ఎందుకంటే మేమంతా ఆ ఏజ్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళమే. ఏమంటానంటే మై ఫైనల్ సజెషన్, మామూలుగా ఈ ఏజ్లో ఉండే ప్రతి అబ్బాయికి ఒక కామన్ గోల్ ఉంటుంది, దట్ ఈస్ గర్ల్. ఎస్, అఫ్ కోర్స్, అండ్ ఐమ్ సో సారీ సిస్టర్స్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, లెట్ మీ కంప్లీట్. ఈలోపే మీరు ధర్నాలు చేయకండి, బయటికి వెళ్ళేసి బాగోదు, సార్ వాళ్ళని ఇంకోసారి పిలిచే ప్రయత్నం చేయరు. ఎస్ ఫైన్. సో కామన్గా ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంటుంది ఇక్కడ, గర్ల్ అని చెప్పేసాను. లైక్ ఆ ఏజ్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే మనం ఒక గర్ల్ అని చెప్పేసి ఇక్కడ పించేసుకొని ఉంటామో, ఇంకా ఇక్కడ చాలా డిజాస్టర్ థాట్స్ ఉంటాయి, చాలా డిజాస్టర్ థాట్స్ ఉంటాయి. ఎంత డిజాస్టర్గా ఉంటాయంటే ఐ టెల్. సో ఒక పర్సన్ని మనము చూడడం కోసం, కలవడం కోసం, ఒక్కసారైనా మాట్లాడడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తామో అన్ని అవస్థలు పడతాం మనం. అండ్ తర్వాత ఆ పర్సన్ని కలిసిన తర్వాత, ఆ పర్సన్తో మన ప్రపోజల్ ఓకే అయిన తర్వాత, అప్పుడు మనలో ఒక తెగింపు వచ్చేస్తుంది, ఎవడన్నారా అని. ఎవడు వచ్చినా పర్వాలేదు, ఎంతకైతే అంతకి చూసుకుందాం, బట్ ఖచ్చితంగా పెళ్ళి మాత్రం పక్క. ఎస్, గ్రేట్. సో చాలా ఎనర్జీగా ఉన్నారు. ఐ థింక్ మీరంతా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటారేమో, రైట్ అండి. సో మనం అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతాం. ఫస్ట్ థాట్ ఏంటంటే, ప్రతి ప్రయత్నం, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోం మనం. చూడడం కోసమో, మాట్లాడడం కోసమో, కలవడం కోసమో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోం, చాలా ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ మన పర్పస్, మన ప్రపోజల్ ఓకే అయింది అంటే, నెక్స్ట్ థాట్ మ్యారేజ్కి సంబంధించి ఎలా ఉంటుందంటే, ఎవరైనా రాని, వాళ్ళ ఫ్యామిలీ కాదు, వాళ్ళ కాందని మొత్తం రాని, నేను చూసుకుంటా, నా దోస్తులు, మామ నువ్వు ఓకేనా, అల్లుడు ఓకే, రైట్, ఫైన్, థ్యాంక్ యూ, ఫైన్. సో ఇంకా ఫైనల్ ఎలా ఉంటుందంటే, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ఏ ప్రయత్నమైనా కానీ మనం సక్సెస్ అవ్వాలి, ఓ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. లైక్ ఇక్కడ ఎవరికైతే నేను ఈ మాట చెప్పినప్పుడు లోపల తెలియని ఒక సంతోషం డ్యాన్స్ వేసేసిందో, వాళ్ళందరికీ మరీ వాంటెడ్గా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ GIRL, am I correct the spell? Yes. So instead of that GIRL, set a goal, GOAL. Set a goal, yes. And మీరంతా కూడాను ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఐ థింక్ మీ ఇంజనీరింగ్లో గ్రూప్ ఏదో ఉంటుంది, ఈసీయా? ఈసీ ఒక గ్రూపేనా? బ్రాంచ్, ఐమ్ సో సారీ, బ్రాంచ్ కదా. ఈసీఈ తర్వాత సిఎస్సి ఉంటాయి కదా. ఎస్, ఎప్పుడైనా మీరు సిసిఈ విన్నారా? సిసిఈ లేదు కదా. నేను మీ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేశాను, సార్ ఫైన్, ఓకే, మన కేసీఆర్ గారు ఓకే అంటే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దామని వాళ్ళు కూడా చెప్పారు. సో నెక్స్ట్ అది కూడా యాడ్ అవుతుంది. సో వాట్ ఈస్ మీన్ బై సిసిఈ? ఐ టెల్. ఎస్ సార్, ప్లీజ్, థ్యాంక్ యూ. వాట్ ఈస్ మీన్ బై సిసిఈ? బాబా, గ్రేట్, అబ్సల్యూట్లీ గ్రేట్. Instant answer. That's absolutely appreciate you, buddy. Your good name? Kaushik. Thank you, Kaushik sir. Yes, fine. So, as he said, yes, he is absolutely correct. CCE. First, like
కమిట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్. ఎంతలా కమిట్ అవ్వాలంటే, ఒక అమ్మాయి విషయంలో మనం కమిట్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, మన రిలేటివ్స్ చెప్తారు, వద్దురా ఇది బాగోదు, కరెక్ట్ కాదు, లైఫ్ నాశనం అయిపోతుంది, గొడవలు అవుతాయి అంటే, మీరు ఏమన్నా చెప్పురి, నా మనసు చెప్పిందే వింటా. ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, మహేష్ బాబు డైలాగ్, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. సో అంతలా కమిట్ అవ్వాలి. దేనికోసం? నీ గోల్ కోసం. నీ గోల్ కోసం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నీ గోల్ విషయంలో మాత్రం అస్సలు నువ్వు చేంజ్ అవ్వకూడదు. అంతలా కమిట్ అవ్వాలి. ఎస్, వెన్ యూ కమిట్ అబౌట్ ఎ గర్ల్, నీలో తెలియని ఒక తెగింపు వస్తుంది తెలుసా? తెగింపు. దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్స్. ఎస్, సి అనదర్ సి స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్స్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నువ్వు కమిట్ అవుతావో ఆటోమేటిక్గా తెలియకుండా నీలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, తెగింపు వచ్చేస్తుంది. అంతే తెగింపుతోటి ఒక గర్ల్ విషయంలో ఏం జరిగినా పర్వాలేదని నువ్వు ముందడుగు వేస్తున్నట్టుగానే నీ యొక్క గోల్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలగాలి అచీవ్ అవ్వడంలో. సో దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ CCE, కమిట్, కాన్ఫిడెంట్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇఫ్ దీస్ 3 letters with you in your study life, then definitely again you will achieve your goals easily. That is what I would like to say. Yes, of course, team. And I'm so happy to say, మీరందరినీ కూడాను నేను ఫ్రీక్వెంట్గా కలుస్తాను అనుకుంటాను. లైక్ ఎందుకంటే మనకున్నటువంటి తక్కువ టైం ఇక్కడ, ఈ రోజుకి మనకున్నటువంటి తక్కువ టైంలో నేను మీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను అనుకుంటున్నాను. బట్ ఫర్దర్గా సీరియస్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్లీ ఫ్రీక్వెంట్గా మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. సో విల్ డిస్కస్ ఆన్ దోస్ థింగ్స్, లైక్ వాట్ ఎవర్ ఇట్. ఎందుకంటే మన పర్పస్ని ఒకవేళ మనం మర్చిపోతున్నా కూడా, ఒకరు మన ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరో గుర్తు చేస్తున్నా కూడా మళ్ళీ మనం ఆ ట్రాక్లో ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనల్లీ ఐ విల్ టెల్ 2 things అండి. నౌ యు ఆర్ హియర్. ఎట్ ఎనీ కేస్ ఈ ప్రెమిసెస్ దాటి మీరు బయటికి పోగలిగితే, యాజ్ మహాత్మా గాంధీ సెడ్, ఒక విద్యార్థి ఏ దశలో అయినా తను విద్యని అభ్యసించడం మానేస్తే ఆ క్షణం స్వశక్తితో తన సంపాదనకి, ఒక ఉద్యోగానికి ఉపయోగపడే జ్ఞానమే నిజమైన చదువు అని చెప్పారు. సో అలాంటి చదువును ఇక్కడ మీరు గెయిన్ చేసుకోగలగాలి. అలాంటి చదువు మీరు ఇక్కడ గెయిన్ చేసుకుంటూ, స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, చదువు అంటే పంచశీలాలు: గుణం, నడక, నడవడిక, శీలం, ప్రవర్తన. ఈ 5 మీ ఆచరణలో లేనప్పుడు మీరు చదివేది చదువు కాదు. జస్ట్ దట్ ఈస్ అ టెంపరరీ ఆన్సర్ ఫర్ టెంపరరీ క్వశ్చన్. ఇట్ షుడ్ బి యూస్. ఒక్కసారి బయట మార్కెట్లోకి రండి. అండ్ ఐమ్ సో సారీ టు సే, మనకి ఒక కన్సల్టింగ్ ఉంది. యాక్చువల్గా అయితే మా కజిన్ది. అప్పుడప్పుడు మా కజిన్ కన్సల్టింగ్కి ఆస్పిరెంట్స్ వస్తూ ఉంటారు ఎంప్లాయ్మెంట్లో కావాలని చెప్పేసి. అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా బాధేస్తుంది. వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళ దగ్గర లాంగ్వేజ్ సెట్ ఉండదు, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎటిక్యూట్ ఉండదు, వాళ్ళ దగ్గర గ్రూమింగ్ స్టాండర్డ్ ఉండదు. కానీ జాబ్ కావాలి. ఏం చేసావు? ఎస్, ఐమ్ ద డిగ్రీ హోల్డర్. వాట్ ఈజ్ మీన్ బై డిగ్రీ? ఐ డోంట్ అండర్స్టాండ్ టీ. సో మీరు అలాంటి పరిస్థితులలో ఉండరు అని ఆశిస్తున్నాను. మీకోసమే ఇక్కడ ప్రతిసారి మీ ఫ్యాకల్టీ పరితపిస్తుంటుంది. అండ్ ఫైనల్లీ ఐ విల్ గివ్ యూ one word and I'll leave this place with your permission. So you can see this is an iPhone. Yes, I bought it in 2020 January. It was 38,000. Just it was 38,000. But I dream for iPhone and I bought it. Of course, I don't know the value of 38,000 till I dream for this iPhone and I bought it. Now I'm going to throw this iPhone. So can anybody catch from here? That's great, buddy. Shall I? That's great. Are you ready? Yes, fine.
Okay, are you there to catch? I didn't. Yes, I know. So now you can catch. Yes. So just listen. After all, 30,000 మొబైల్ని ఎవరికో వేస్తున్నాను అన్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఇంటెన్షన్ క్రియేట్ ఉంటుంది. ఈ మొబైల్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరు పట్టుకుంటారా వదిలేస్తారా, పట్టుకుంటే ఓకే, పట్టుకోకపోతే ఏంటి పరిస్థితి అని. ఒకవేళ నేను ఈ మొబైల్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకెక్కడికైనా విసిరేసి ఉంటే ఆ కార్నర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి కార్నర్లో ఉన్న పర్సన్ ఆటోమేటిక్గా అక్కడికి అంటే ఒక లుక్ ఇచ్చేస్తారు. లోపల తెలియని ఒక టెన్షన్ క్రియేట్ అయిపోతుంది. పడిపోతుందేమో, పగిలిపోతుందేమో అని చెప్పేసరి. పగిలిపోతే ఏమవుతుందండి, రిపేర్కి ఇచ్చుకోవచ్చు, మళ్ళీ దీన్ని ఓకే చేయించుకోవచ్చు, లేదు అంటే దీని ప్లేస్లో ఇంకోటి కొనుక్కోవచ్చు. ఆఫ్టర్ ఆల్ 30,000 మొబైల్. ఒకవేళ నేను దీన్ని గాల్లో వేసినప్పుడు ఎవరు పట్టుకోలేకపోతే పగులుతుంది. పగిలితే ఒకటి రిపేర్ చేసి బాగు చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకోటి కొత్తది కొనుక్కోవచ్చు. ఆఫ్టర్ ఆల్ 30,000 మొబైల్ కోసం మనం అంత ఇంటెన్షన్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తే, అంత ఇంటెన్షన్ మనలో ఉంటే, మన కోసమే ఇన్ ఏ డే 8 hours నిల్చొని మన ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళు వెలకట్టలేని వర్డ్స్ మీ అందరి కోసం విసురుతూనే ఉంటారు. ఒకవేళ ఆ వర్డ్ని నువ్వు పట్టుకోలేకపోతే అది నీకెక్కడ దొరకదు. నేను ఇప్పుడు ఈ మొబైల్ ఇక్కడ అక్కడ విసిరేసాను అనుకోండి, ఆ బ్లూ షర్ట్ పర్సన్ పట్టుకోలేకపోతే తన చుట్టుపక్కల ఎక్కడ వెతికిన ఈ ఫోన్ అయినా ఉంటుంది, దీని పీసెస్ అయినా ఉంటాయి. కానీ మన కోసమే మన మాస్టర్, మన లెక్చరర్, మన సార్ ఇక్కడ నుండి, మన ఫ్యాకల్టీ ఇక్కడ నుండి వెలకట్టలేనటువంటి వర్డ్స్ని డెలివరీ చేస్తున్నప్పుడు మనం మాత్రం ఏదో అన్కాన్షియస్ మోడ్లో, సబ్ కాన్షియస్ మోడ్లో ఉంటాము. అలాంటి టైంలో మనం ఆ వర్డ్స్ని, ఆ నాలెడ్జ్ని, ఆ సబ్జెక్ట్ని కానీ పట్టుకోలేకపోతే అవి మళ్ళీ ఎక్కడ వెతికినా దొరకవు, వాటికి వెలకట్టలేము, టైం అయిపోయి ఉంటుంది. కానీ మనం మాత్రం ఎంప్టీ బ్రెయిన్స్తో, ఎంప్టీ హ్యాండ్స్తో ఉంటాం. So please respect your faculty. They are working for you and they think about you actually than their children. Do you know this? So please learn. వాళ్ళు ఏం చెప్తున్నారో అవి నేర్చుకోండి. That's more enough to me. And thank you so much for this opportunity. Thanks.